పంపుము దేవా నిన్ను సేవించుటకు, పంపుము దేవా నిన్ను సేవించుటకు, ప్రాపుగా ప్రకటింపనిమ్ము, ప్రాపుగా ప్రకటింపనిమ్ము. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. రండి, గత కొన్ని నెలల క్రితం మనం బైబిల్లో కొందరు వ్యక్తులు ప్రార్థన చేసిన వారి యొక్క జీవితాల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి నుండి ఎవరెవరు ఎట్లా ప్రార్థన చేశారో, వారి జీవితాల్లో దేని కొరకు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారో, ప్రార్థన ద్వారా వాళ్ళు ఏం పొందుకుంటూ వచ్చారన్నది గత దినముల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కొన్ని అనారోగ్య పరిస్థితిని బట్టి కొన్ని దినముల నుంచి ధ్యానించలేదు కాబట్టి మరలా కంటిన్యూ చేద్దాం ప్రభు సమయం ఇచ్చినంత వరకు. లాస్ట్ టైము యెహోయాహాజు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుండి దాదాపు ఈ యొక్క గ్రంథం రాయబడి 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉండి ఇవి మనం అందరం కలిసి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. యెహోవా, కేరుబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హీరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టము. యెహోవా, అషూరు రాజులను ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే. నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించము. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే హిజ్కియా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అంతకుముందు కూడా హిజ్కియా యొక్క విధానాన్ని ఒక కోణంలో గత దినాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు చూసేటువంటి అంశం ఏంటంటే, ఎందుకంటే సెన్హీరీబు గురించి, తన యొక్క పరిస్థితి గురించి, తాను దేవుని ఎలా దూషిస్తున్నాడో లేదా హిజ్కియాని ఎలా అవమానకరంగా మాట్లాడుతూ వచ్చాడు అన్నది అంతకుముందు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 15వ వచనం నుండి దాదాపు 19వ వచనం వరకు రాయబడిన మాటల్లో హిజ్కియా యొక్క ప్రార్థన జీవితం కనపడుతుంది. ఈ ప్రార్థన ఎలాంటిదంటే శత్రువు పైన విజయాన్ని పొందేటటువంటి ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? శత్రువు పైన విజయాన్ని పొందేటటువంటి ప్రార్థన. హిజ్కియా యొక్క జీవితంలో శత్రువు పైన విజయాన్ని పొందడం కొరకై ప్రార్థన చేసుకుంటున్నాడు. సో మన జీవితాలు ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు కూడా గర్జించు సింహం వలె శత్రువు ఉంటాడు కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన ప్రార్థనా జీవితాన్ని దొంగిలించి దేవుని రాజ్యం వెళ్ళకోకుండా అడ్డగించే కోణాలు సాతాను ప్రయత్నిస్తాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? సో ప్రతి విశ్వాసకి శత్రువు ఎవరంటే సాతానుడే. తన ఉద్దేశం ఏంటి? ప్రజలు దేవుని రాజ్యం వెళ్ళకూడదు, ప్రజలు దేవుని రాజ్యం వెళ్ళకూడదు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే, ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరు మింగటానికి ఎదురు చూస్తున్నాడు? రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన విశ్వాసుల్ని, తమ విశ్వాస జీవితాన్ని, తమ క్రైస్తవ జీవితాన్ని మింగి వారిని దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అడ్డగించడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మనం ఏంటంటే, మనం అందరం కూడా ప్రభు దగ్గరికి, ప్రభు యొక్క సన్నిధిలోకి చేరవచ్చిన మనం అందరం కూడా ప్రాముఖ్యమైన విషయం ఏం చేయాలంటే,
శత్రువు పైన మన జీవితంలో ప్రతిరోజు, అది ఒక రోజు అని కాదు, ప్రతిరోజు కూడా విశ్వాస జీవితంలో విజయం పొందాలి. అనేక పర్యాయములు మనం విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో అనేక మార్లు కొన్ని పరిస్థితుల్లో కూడా మనం విజయాన్ని పొందలేనటువంటి క్రైస్తవ జీవితం మనకు ఉంది. ఆ రోజు మనం ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ హిజ్కియా యొక్క జీవితం చూసినట్లయితే సెనహెరీబు వస్తున్నాడు, తన పైన విజయాన్ని పొందడం కొరకు తాను చేస్తున్న ప్రార్థన జీవితం ఎంతో అద్భుతమైనది. నిజంగా తన ప్రార్థనలో హిజ్కియా చేస్తున్న గొప్ప కార్యాలు ఏంటంటే తన ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ప్రార్థనలోనే ఆరాధన కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుందండి? ఆరాధన. తిమోతి అంకుల్ ఎప్పుడు చెబుతూ వచ్చాడు, అరే ప్రార్థన చెయ్యి, ప్రార్థన ద్వారా ఏదన్నా అసాధ్యమైతే ఆరాధన చేయమనేవాడు. ఫస్ట్ ప్రార్థన చెయ్యి, ప్రార్థన ద్వారా ఏదైనా విజయం పొందకపోతే, ఆ ప్రార్థన ఫలించకపోతే అప్పుడేం చేయాలంటే చివరిలో ఆరాధన చేయమనేవాడు. ఎందుకంటే అంకుల్ గురించి అంతకుముందు కూడా చెప్తూ వచ్చాం. అంకుల్ వాళ్ళ పాపకి దెయ్యం పడితే 6 నెలల పాటు బాధించబడుతూ వచ్చినాడు. 6 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చారు, సంఘంలో బల్ల దగ్గర రకరకాల కోణాల్లో ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ ఆ యొక్క అపవిత్రాత్మ కానీ దెయ్యం కానీ ఏదైతే మానసికంగా ఉందో అది పోట్ల. ఓ రోజు అంకుల్కి దేవుడిచ్చిన తలాంతు ఏంటంటే ఆరాధన చేయాలన్న తలాంతుని ఇచ్చాడు. సో ఆరాధన చేయాలన్న తలాంతు దేవుడు ఇవ్వటం ద్వారా అంకుల్ ఏం చేస్తూ వచ్చాడంటే ఆరాధన చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆరాధన చేస్తూ వచ్చాడో ఆ ఉన్నటువంటి అనుభవం, అంటే తన కుమార్తెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారిపోయిన అనుభవాన్ని చూస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఆరాధన ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ఆరాధన అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఉండొచ్చు. అంటే ఆరాధన అంటే అర్థం ఏంటి? మనం చేసేది దేవుని గొప్పతనాన్ని, దేవుడు ఎంత గొప్పవాడో హెచ్చించడం ఆరాధన. సో ఇక్కడ హిజ్కియా చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయడం ఆరంభించి ప్రార్థనలో దేవుని కనపరుస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఒక శత్రువు పైన కానీ సాతానుడి పైన మనం విజయం పొందాలంటే, లేదా అపవిత్రాత్మలు కానీ దురాత్మలు కానీ మన దగ్గర నుంచి పారిపోవాలన్నా, లేదంటే మనం దేవుని రాజ్యం కొరకే స్థిరపరచబడాలన్నా, దుష్టుని కార్యం మన మీద జరగకుండా ఉండాలన్నా, ఇవన్నీ మనం అంటే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా సాతాను మనం మింగకోకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితంలో దేవుని గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా శత్రువు మనం జయించుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ హిజ్కియా సెనహెరీబు కొరకై ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రార్థనలో దేవుని గణపరుస్తున్నాడు. దాన్నే ఆరాధన అంటారు. కాబట్టి ఆరాధన అన్నది మొక్కటం కానీ, గణపరచడం కానీ, స్తుతించడం కానీ రకరకాల కోణాల్లో ఉంటాయి. ఇది ఒక కోణంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఒక మాట చూసినట్లయితే హిజ్కియా యొక్క జీవితంలో శత్రువు పైన విజయాన్ని పొందడం కొరకు హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడంటే బైబిల్లో 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి జ్ఞాపకం చేసి సంఘంగా చేరి ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో రీతిలో ప్రభా మరి సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. గత కొన్ని నెలల క్రితం ప్రభువా మరి బైబిల్లో ఎవరెవరు మొదటి నుండి ప్రార్థన చేస్తూ వచ్చారో వారి జీవితాలు స్మరణకు తెచ్చుకుంటూ వచ్చాం. వారి అనుభవాల ప్రకారం మేము కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఒక 2-3 నెలల ప్రభావ ధ్యానించలేకపోతే వచ్చాం. నాకు వచ్చిన బలహీనతను బట్టి మరలా తిరిగి సంఘ ప్రార్థనలో ప్రభు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారి వాక్యం ఏది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, ఈరోజు జరగబోతున్న కూడికి ఎంతో దీవించమని, ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా మేము ఎట్లా మిమ్మల్ని ప్రార్థన చేయాలో, మాకు అవసరమని మేము ఎలా పొందుకోవాలో, శత్రువు పైన ఎలా విజయాన్ని పొందాలో మీ వాక్య పెరుగులో మాకు బయలుపరిచి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన త్వరపెట్టి తీసుకురండి. వర్షం నుండి అన్నిటి నుండి కూడా మీరు కాపాడమని, దేవా అనేకమైన ప్రజలు రావడానికి సహాయం చేయండి. అశ్రద్ధ కూడా ఉండకుండా కాపాడమని, మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడచాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించని ప్రభావ, మాకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పిపడచాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించమని, ఈరోజు పలు ప్రాంతాల్లో జరుగుతున్న సంఘ ప్రార్థనలు కూడా దీవించి, దైవదాసులను కూడా మీ ఆత్మ ద్వారా అభిషేకించి మహిమ పొందమని, ముందున్న సమయంతో దీవించమని, దేవా నేను సండే కూడా ప్రభావ మరి ఏజీ కాలనీలో బాప్తిస్తాల విషయాల్లో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఇక ముందు కూడా తోడుకొని చాలంత దేవుడు సహాయం చేయమని, ప్రతి పరిచయలో తోడుకొనమని, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే హిజ్కియా యొక్క జీవితంలో శత్రుపైన విజయాన్ని పొందడం కొరకై హిజ్కియా ప్రార్థనలో చేస్తున్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం.
యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా, కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సో ఇక్కడ హిజ్కియా యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా హిజ్కియా తన జీవితంలో దేవుడు ఎలాంటి వాడు, ఇంకా చెప్పాలంటే దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు అన్నది గుర్తు తెచ్చుకుంటున్నాడు. అది దేవునికి గుర్తు చేస్తున్నాడు. తాను గుర్తు తెచ్చుకునే దానికంటే కూడా దేవునికి గమనాన్ని తీసుకొస్తున్నాడు. ఇదే కోణాన్ని మనం చూసినట్టయితే మరి మోషే కూడా అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మరి ఏమంటారు ఒక దూడను చేసుకుని దేవుని కోపం పుట్టించినప్పుడు హిజ్కియా కూడా మోషే కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని కోపం వస్తున్నప్పుడు మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలు మరి ఐగుప్తు రోజు తీసుకొచ్చింది నువ్వే, వారి దేవుడు వారిని మధ్యలో చంపడానికి తీసుకొచ్చాడు అంటారు, ఆ నింద నీ కొద్ది ప్రభు అని దేవుని కోపాన్ని ఆపేస్తున్నటువంటి వాడు. అంటే దేవుని గొప్పతనం ఎలాంటిదో తెలియపరిచిన వ్యక్తులు. సో ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో ఒక శత్రువు అనే కాదు, వస్తున్న సమస్యలు కానీ, మన కుటుంబ పరిస్థితుల్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ ప్రతి దాన్ని కూడా మనం జయించాలంటే దేవుని గొప్పతనం అవసరం. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనలో ఎందుకు సమాధానాలు ఉంటలేదు అంటే, సమాధానం అంటే దేవుని ద్వారా ఎందుకు రావట్లేదు, దేవుని దగ్గర నుంచి సమాధానం అంటే జవాబు ఎందుకు రావట్లేదు అంటే ఇదే ప్రాముఖ్యమైన విషయం. దేవుని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం అన్నది అరుదైపోయింది. అరుదంటే చాలా తక్కువైపోయింది. దేవుని గొప్పతనం ప్రాముఖ్యమైంది. ఎంత గొప్పవాడని, మన జీవితాల్లో ఎంత అద్భుత కార్యాలు చేయగలడని మనం గుర్తిస్తామో అప్పుడు మన సమస్య ఎలాంటిదంటే, మనకున్న సమస్య కానీ, బాధ కానీ, మన ఎదుటిండే కష్టం కానీ ఎలాంటిదంటే అది అతి చిన్నదిగా కనబడుతూ వచ్చింది. ఎలా ఉంటుందండి? అతి చిన్నదిగా. చూడండి, ఎర్ర సముద్రం వచ్చింది, చూస్తానికి సముద్రం పెద్దగానే ఉంది, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఆ సముద్రం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? చాలా చిన్నదిగా కనబడుతూ వస్తుంది. అందుకే కదా మోషే దేవునికి ప్రార్థించగా ఎర్ర సముద్రం పాయలుగా చేపడుతూ వచ్చింది. మరి కారణం ఏంటి? దేవుని గొప్పతనం అక్కడ కనపడుతుంది. సో ఎప్పుడైతే మనం దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతామో, ప్రార్థనలో దేవుడు మన పక్షాన, దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యం చేయగలడు, ఆయన మనలో ఎంత గొప్పవాడై ఉన్నాడు అన్నది ఒకసారి మనం గమనాన్ని తెచ్చుకుంటే మనం దేని కొరకు ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకు విజయం వచ్చింది. ఆ ప్రార్థనకి విజయం వచ్చింది. మీరు చూడండి, బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆ గొప్పవాడిని స్మరణకు తెచ్చుకోవడం ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో మనం చేసే ప్రార్థనలో మనకి ఏదో కష్టంతో ఎక్కడికొచ్చి ఉండొచ్చు, ఏదో బాధతో ఎక్కడికొచ్చి ఉండొచ్చు, కానీ అది మనకి భారంగా కనపడవచ్చు. కానీ దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుని గొప్పతనం ఎదుట మనం ఏ భారంతో అయితే వచ్చామో అది దేవుని గొప్పతనం ఎదుటి తీసుకొచ్చినప్పుడు అది చిన్నదిగా కనపడుతుంది. చూడండి, ఒక చిన్న సమస్య వచ్చింది, చిన్న బాధ వచ్చింది. చిన్న బాధను మనం తట్టుకుంటాం లేదా? తట్టుకుంటాం జనరల్గా, ఎందుకంటే చిన్నదే కాబట్టి. అది పెద్దది వస్తే చూడండి, దేవుడు గొప్పవాడు. వచ్చే ప్రతి పరిస్థితులు కూడా మన బలహీనతలు కానీ, అనారోగ్యం కానీ, మన కష్టాలు కానీ, బాధలు కానీ దేవుని దగ్గర కంటే గొప్పవాడి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ గొప్పవాడు ఎలాంటి వాడు అంటే, ఆ గొప్పవాడి ఎదుట మన యొక్క పరిస్థితి పెట్టినప్పుడు ఆ గొప్పవాడి ఎదుట మన పరిస్థితి చిన్నదిగా కనపడింది. కాబట్టి అది త్వరగానే ఏమైంది, ఆ చిన్నదాన్ని మనం దేవుని ఎదుటి తీసుకొచ్చినప్పుడు ఇది నా ఎదుట గొప్పగానే ఉంది, కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు చిన్నదిగా ఉంది కాబట్టి ఈ పరిస్థితికి సాల్వ్ అవుతుంది, దీనికి ఒక సమాధానం దేవుడు ఇస్తాడు అన్న నిరీక్షణ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రార్థనలో మనకి ఏది అవసరం ఉందా, మనకి ఎంత కఠినమైందైనా, ఎంత భారంతో కూడిందైనా, ఇంకా చెప్పాలంటే యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు కానానులోకి వెళ్ళక మునుపు యెరికో పట్టణం దగ్గరకు వచ్చారు. యెరికో గోడలు ఎలా ఉన్నాయి? చూస్తానికి పెద్దగా ఉన్నాయి. ఇంకా ఎవరో చెప్తూ వచ్చారు, 2 రథాలు 3 రథాలు తిరుగుతూ ఉంటాయంట గోడ మీద, తిరగలిగినంత పెద్ద గోడలు అవి. మరి అంత గొప్ప గోడలు ఒక్కసారిగా కూల్చబడుతూ వచ్చినాయి. ఎలాగంటే వారు ఎదుట గొప్పగానే ఉండి, కానీ ఆ గొప్ప దేవుడు వారి మధ్యలో వచ్చినప్పుడు ఆ గొప్ప దేవుని యొక్క గొప్పదనాన్ని బట్టి, ఆయన శౌర్యాన్ని బట్టి ఏమవుతూ వచ్చినాయి? చిన్నగా కనపడుతూ వచ్చినాయి. అందుకే మనుషులు అరుపుతో కూలిపోతున్నాయి, మనుషులు కేకలతో కూలిపోతున్న అనుభవం. ఇది కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్ప కార్యం ఇది. సో మన పరిస్థితులు ఏవైనా, మనకు ఎన్ని బలహీనతలు ఉండా, ఎంత అనారోగ్యం ఉండా, ఎన్ని కష్టాలు ఉండా, ఎన్ని బాధలు ఉండా, అది సంఘం గురించి అయినా మన గురించి అయినా, మనకి ఏ అవసరం ఉండా, గొప్ప దేవుడి దగ్గరకు తీసుకొచ్చి మనం మొరపెట్టినప్పుడు అది చిన్నగా ఉంటుంది కాబట్టి సాల్వ్ అయిపోతుంది. దానిపైన మనం విజయాన్ని పొందగలుగుతాం. ఇది మొదటిది. హిజ్కియా యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందా దేవుని దగ్గర తీసుకొచ్చాడు. గొప్ప దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటున్నాడు. ఆ గొప్ప దేవుడి దగ్గరకు వచ్చాడు కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో 15వ వచనం, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చివరిలో చూస్తే,
నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయిన, అంటే గొప్ప దేవుని తెలుసుకోగలిగాడు. ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా, ఈ సెన్హీరీబు కంటే కూడా, ఈ ప్రజల కంటే కూడా దేవుడు గొప్పవాడని తెలుసుకోగలిగాడు. కాబట్టి హిజ్కియా యొక్క ప్రార్థనలో విజయం ఉంది. శత్రుపైన విజయాన్ని పొందగలడంటే కారణం ఇదే, పొందగలిగినాడంటే ఇదే కారణం. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోగలిగాడు. ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో పరిస్థితులు ఏమైనా, మనం దేని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినా, నేను నా జీవితంలో ఏ పరిస్థితులు ఉండా, వాటికంటే దేవుడు గొప్పవాడు, వాటిని తీసివేయగలడన్న నమ్మకంతో వస్తే, నమ్మకంతో ప్రార్థన చేస్తే వాటిపైన మనం ఈరోజు విజయాన్ని పొందుతాం. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టి ఉంచుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే చెవియొగ్గి ఆలకింపుము. తాను ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే శత్రుపైన విజయం కావాలి. ఆ విజయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గర రావటం ద్వారా తన జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడో దేవునికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నువ్వెంత గొప్పవాడో నా సమస్యను తీసివేయగలవని దేవునికి అప్పచెబుతున్నాడు. నాకున్న పరిస్థితులన్నీ కూడా తీసివేయగలవని. రెండోదిగా చూసినట్లయితే దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన వాడు. అందుకే ఏమంటాడయ్యా, చెవియొగ్గి ప్రార్థన ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టి ఉంచుము. అంటే దేవుడు తన కను దృష్టి మన మీద ఉంటే ఖచ్చితంగా మనం విజయం పొందగలుగుతాం. నిజంగా హిజ్కియా యొక్క అనుభవాలు చూడండి ఎంత గొప్పగా ఉండదు. ప్రభా, నీ కను దృష్టి నా మీద ఉంటే చాలు. ఏముంటే చాలు? నీ కను దృష్టి నా పైన చూపిస్తే, నీ కను దృష్టి నా పైకి వస్తే ఖచ్చితంగా నేను శత్రువు పైన విజయాన్ని పొందుతాను. ఎంత గొప్ప ఆలోచనతో హిజ్కియా ఉన్నాడో చూడండి. ఒక రాజు అయి ఉన్నాడు, ప్రజలను కాపాడుకోవాల్సిన వాడు. ఎక్కడికి వెళ్తూ వచ్చాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గొప్పతనం కింద తన యొక్క సమస్య పెద్దది కాదని ఎంచుకున్నాడు. 2, ఈ పరిస్థితి ఏమైనా సరే నాకు ఉన్న పరిస్థితులన్నీ మారాలంటే దేవుడు కను దృష్టి నా మీద ఉండాలని గుర్తెరిగాడు. దేవుని కను దృష్టి ఎప్పుడైతే తన మీదకి వస్తుందో, ఎప్పుడైతే దేవుడు తన కను దృష్టిని చూపించడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు హిజ్కియా యొక్క జీవితంలో విజయం వచ్చేసింది. హిజ్కియా యొక్క జీవితంలో విజయం అన్నది తన్నుకుంటూ వచ్చేసింది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండో మాట, దేవుని కను దృష్టి మన మీద ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన దృష్టి ఉంటే మనకు అన్ని విజయాలే ఉంటాయి. శత్రువే కాదు, మనకు వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా, సమస్య కానీ, కుటుంబాల బాధ కానీ, అనారోగ్యం కానీ, కష్టాలు కానీ, ప్రతి దాన్ని మనం జయించాలంటే దేవుని కను దృష్టి మనకు అవసరం. ఏం కావాలా? కను దృష్టి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో మనం అన్నిటిని ఎందుకు జయించలేకపోతున్నాం, ఓటమి పాలు ఎందుకు అవుతున్నామంటే దేవుని కను దృష్టి మన మీద లేదు. ఏం లేదండి, దేవుని కను దృష్టి. నిజంగా దేవుని కను దృష్టి మన మీద ఉంటే, దేవుని గొప్పతనం మనం తెలుసుకోవాలా. దేవుని కను దృష్టి మన మీద ఉండటం కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన కను దృష్టి. ఇంకా మనం చెప్పాలంటే చూడండి, యథార్థవంతును బలపరచుడికై లోకమందట ఏం చేస్తుంది? దేవుని యొక్క నేత్రాలు, దేవుని యొక్క కను దృష్టి సంచారం చేస్తుంది ఎవరిని బలపరచాలని. సో హిజ్కియా యొక్క జీవితంలో దేవుని కను దృష్టి తన మీద ఉండాలని ఎందుకు కోరుకున్నాడంటే, ఆ కను దృష్టి, ఆ నేత్రాలు, ఆ చూపు హిజ్కియా మీద పట్టడం ద్వారా హిజ్కియా బలవంతుడు అవుతాడు. ఏమవుతున్నాడు? బలవంతుడిగా మార్చబడుతున్నాడు. సో హిజ్కియా దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగాడు. రెండోది, హిజ్కియా దేవుని కను దృష్టి ఉంటే నేను బలహీనునైనా బలపరచబడగలను అన్న ఆలోచన తనలో ఉంది. కాబట్టి తాను బలహీనుడని ఒప్పుకుంటున్నాడు, తాను వచ్చే పరిస్థితిని దేన్ని జయించలేడని ఒప్పుకుంటున్నాడు, తనకున్న కష్టాన్ని జయించలేడని ఒప్పుకుంటున్నాడు, తన కుటుంబ సమస్యలను జయించలేడని ఒప్పుకుంటున్నాడు. అన్నిటినీ నా వల్ల కాదని దేవునికి అప్పచెప్పాడు. దేవుడే దీన్ని చేయగలడని, నేను బలహీనుని, దేవుడు మాత్రం ఇది చేయగలడని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని కను దృష్టి ఉంటే నేను బలపరచబడగలుగుతా. 2, దేవుని బలం నా మీదకి రావడం ద్వారా నాలో ఉన్న బలహీనతలు పోయి శత్రువు పైన నేను విజయాన్ని పొందగలనన్న ఒక ఆలోచన, దృష్టి ఆయనకు ఒక మనసులో ఈ ఆలోచన పుట్టడం ద్వారా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. నిజంగా హిజ్కియా దేవుని గొప్పవాడని ఎంచుకున్నాడు. 2, దేవుని కన్ను దృష్టి ఉంటే శత్రువు పైన కానీ పరిస్థితులపైన విజయాన్ని పొందగలిగిన సామర్థ్యం నాలోకి దేవుడు కన్ను దృష్టి ఉంటే ఉండిద్దని ఎంచాడు. కాబట్టే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన మన జీవితాల్లో హిజ్కియా దేవుని సన్నిధిలోకి వచ్చి మరి శత్రుపైన విజయాన్ని పొందడం కొరకు ఏ రీతిలో ప్రార్థన చేస్తున్నాడు అన్నది మనం 5 విషయాలు చూస్తున్నాం. దాంట్లో మొదటి మాట, దేవుడు గొప్పవాడు, నా పరిస్థితి కంటే దేవుడు గొప్పవాడు అని ఎంచాడు. 2, దేవుని కనుదృష్టి నా మీద ఉంటే దేన్నైనా నేను జయించగలిగే బలాన్ని దేవుడు ఇస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడన్న నిరీక్షణతో వచ్చాడు. కాబట్టి ప్రార్థన చేశాడు, కాబట్టి దేవుడు బలపరిచాడు. 3వ విషయం ఏంటంటే, రండి 3వ మాట కూడా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం
రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం మధ్యాహ్నం 16వ వచనం. యెహోవా చెవియొగ్గి ఆలకింపు. మొదటి నుండి. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నును తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడివైన నిన్ను దూషించుడికై సెన్హెరీబు పంపిన వారిని మాటలను చెవిని పెట్టుము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మూడో మాట ఏంటంటే, హిజ్కియా అంటాడు, నీవు జీవం గల దేవుడివైన నిన్ను. హిజ్కియా యొక్క జీవితం ఏం ఎంచుకుంటున్నాడంటే, జీవము కలిగిన వాడు. శత్రువు వస్తే ఏం జరుగుతుందండి? ఒక రాజు మరొక రాజు దగ్గరకు వచ్చేయడానికి ఏం జరుగుతుంది? ఒక రాజు మరొక రాజు దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏమైంది? ఇద్దరు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒకరినొకరు చంపుకుంటారు. ఎవరు బలహీనమైపోయి ఉంటారో బలవంతుడు అతను చంపుతాడు. ఇప్పుడు హిజ్కియా యొక్క స్థితి ఎలా ఉంది? బలహీనుడిగా ఉన్నాడు వాస్తవానికి. ఇప్పుడు బలహీనుడిగా హిజ్కియా ఉన్నప్పుడు సెన్హెరీబు కానీ ఇంకొకరు కానీ తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇప్పుడు హిజ్కియా ఏమవుతాడు? మరణమే పొందుతాడు. సో కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, నేను మరణించుకోకుండా జీవముతో ఉండాలంటే నీలో ఉందా జీవం? జీవం గల దేవుడివైన నీవు అని ఎందుకు అంటున్నాడు? నీలో జీవం ఉంది. నేను బ్రతికుండి జీవించాలంటే, నా శత్రుపైన విజయం పొంది నేను జీవించాలంటే అది నీలోనే ఉంది. నీవు జీవం ఇస్తే కానీ నేను జీవించలేను. హిజ్కియా యొక్క అనుభవాలు చూడండి ఎంత గొప్పగా ఉందో. హిజ్కియా యొక్క జీవితంలో మనం అర్థం చేసుకుంటే తన ప్రార్థనలో దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి హిజ్కియా ఎదుట పరిస్థితి అది ఎటువంటిదైనా అది చిన్నగానే ఉంది కానీ గొప్పగా కనపడతల్లా. ఎందుకని? ఆయన గొప్పవాడిగా ఎంచాడు, ఆయన కనుదృష్టి ఉండాలని ఎంచుకుంటున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టు ఆయనలో జీవం ఉంది. సో నేటికి నేను జీవం ఉండాలంటే సెన్హెరీబే కాదు, ఇంకెంతమంది నా మీదకి యుద్ధానికి వచ్చినా వాళ్ళందరిపైన నేను జీవం కలిగి ఉండాలంటే, వాళ్ళందరిపైన నేను జీవం కలిగి వాళ్ళందరూ ఎలాంటి స్థితిలో ఉన్నా నేను జీవం కలిగి బ్రతికి ఉండాలంటే అది నీ దగ్గరే ఉంది. సో ఆ జీవం నాకు కావాలి. నేను శత్రుపైన విజయాన్ని పొందితే ఆ జీవం నాలో ఉంటుంది. శత్రుపైన విజయాన్ని పొందకపోతే, శత్రువుకి నేను ఒక శత్రువు ఎదుట ఓడిపోతే అతను నన్ను చంపవచ్చు. కాబట్టి అతను నన్ను చంపితే నాలో ఉన్న జీవం పోయిద్ది. కానీ నాలో జీవం ఉండాలంటే, శత్రువు నాతో యుద్ధం చేసినా నేను ఓడిపోకుండా, నేను మరణించుకోకుండా జీవముతో ఉండాలంటే అది కేవలం నీ దగ్గరే ఉంది. అది నీ దగ్గరే ఉంది. చూడండి హిజ్కియా ఎంత గొప్ప ఆలోచన చేశాడు. తాను భూమి మీద జీవించాలన్న జీవం కూడా దేవుల్లోనే ఉందని ఎంచాడు. కాబట్టి తన ప్రార్థన దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మనం కూడా శత్రువు పైన విజయాన్ని పొందాలంటే, అంటే శత్రువు ఎలా ఉంటుందంటే కనబడదు మనకు. సాధారణ కనపడతాడా? కనబడదు. కానీ మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితం అంతా కూడా లాగేసుకునేటట్టు ఉంటాడు. ఒక మ్యాగ్నెట్ అంటారు కదా, అయస్కాంతం ఎలాగైతే ఇనుముని ఎంత దూరంలో ఉండే ఇనుము కొద్ది దూరంలో ఉండదని ఎట్లా కొనిదో, సాతానుడు అలా లాగేసుకుంటాడు మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని అంతటిని కూడా. అలా లాగబడుకోకుండా సాతానుడు లాక్కుంటే ఏమైంది? మనలో జీవం పోయి. సో అలా జీవం పోకోకుండా మనం సజీవులుగా ఉండి దానిపైన విజయం పొందాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడం ప్రాముఖ్యం. ఒకటి ఆయన గొప్పతనం, రెండు ఆయన కనుదృష్టి, మూడు ఆయనలో జీవం ఉందని గుర్తెరగాలి. ఎప్పుడైతే ఆయనలో జీవం ఉందని మనం గుర్తెరుగుతామో మనలో జీవం పోదు. ఇంకా మనలో ఉన్న జీవానికంటే రెట్టింపు కలిగిన జీవం మనలోకి దేవుడు ఇస్తాడు. సో హిజ్కియా ఇప్పుడు మరణిస్తున్నాడా, బ్రతుకుంటున్నాడా? బ్రతికే ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చాడు. శత్రువు పైన విజయాన్ని పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను శత్రువు దగ్గర ఓడిపోయిన ప్రాణం పోవాలని నేను ఇష్టపడతాను, నా ప్రాణం బతికుండాలని, నేను జీవంతో ఉండాలని ఇష్టపడతాను. అందుకే జీవం గల దేవుడైన నీవు ఎవరు? ఆ సెన్హెరీబు నిన్ను దూషిస్తున్నాడు, ఆ మాటలను ఒకసారి చెవిని పెట్టమన్నాడు. ఏదైతే సెన్హెరీబు నిన్ను దూషిస్తున్నాడు, జీవం గల దేవుడైన దూషిస్తున్నాడో నిన్ను, ఆ మాటలు చెవిని పెట్టమన్నప్పుడు దేవునిలో ఉన్న జీవాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ మాటలను చెవిని పెట్టమన్నప్పుడు దేవుడు చెవిని పెట్టాడు. ఆ మాటలు ఎవరి మాటలు చెవిని పెట్టాడు? సెన్హెరీబు ఏదైతే తిడుతూ వచ్చాడో దేవుని, ఆ మాటలు దేవుడు చెవిని పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన దృష్టి ఉంచాడు. ఆయన గొప్పతనము సెన్హెరీబు మీద కనపరచడం ద్వారా ఓటమి పాలన్నది తనలో వస్తుంది. ఇక్కడ హిజ్కియాకు ఓటమి రాలా. ఎందుకని? విజయం వచ్చింది. ఎందుకంటే ప్రార్థన అంత గొప్పది. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. మనకు కనబడుకోకుండానే, మన కళ్ళకు కనబడుకోకుండానే శత్రువు పైన మనం ఎంతో యుద్ధం చేస్తూ ఉంటాం ప్రతిరోజు. అసలు ప్రతి మనిషి కూడా శరీరంలోనే యుద్ధం చేస్తూ ఉంటాడు. తన శరీరంలోనే ఆత్మకి శరీరానికి యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిపైన, అంటే ఆత్మ శరీరం రెండింటిపైన యుద్ధం జరిగినప్పుడు ఆత్మ విజయాన్ని పొందాలన్నా, లేదా మనం జీవంతో ఉండాలన్నా, ప్రతి విషయంలో మనకు కనబడకుండా ఎన్నో విషయాలు మనం యుద్ధం చేస్తూ ఉంటాం. వాటన్నిటిపైన విజయాన్ని పొందాలంటే అవి ఎలాంటివంటే ఈ లోకంలో మనకు కనబడేవి కాదే.
ఈ లోకంలో కనబడే కాదు, అంధకార సంబంధించిన వాటిపైన మనం విజయం పొందుతున్నాం. ఆ విజయాన్ని దినదినం మనం పొందుతున్నాం అంటే యేసు ప్రభు వారి. సో ఈ రోజు కూడా మన జీవితాల్లో ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనం పొందుకోవాలా? ఎప్పటికీ మనం జీవిస్తూ విశ్వాస జీవితంలో ఆత్మ కూడా జీవించే అనుభవం కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రభా, సాతానుడు వచ్చి ఈ భౌతికమైన దేహానికి కాకుండా, ఈ భౌతికమైన దేహానికి మరణం ఉంది, భౌతికమైన దేహమునకు మరణం ఉంది, ఇది కాదు నేను అంటుంది. ఆత్మ జీవించుకోకుండా సాతానుడు నశింపజేయడానికి ఇష్టపడతాడు. నాలో ఉన్న ఆత్మ జీవాన్ని కలిగి ఉండకోకుండా సాతానుడు అడిగిస్తాడు. ప్రభా, నాలో ఉన్న ఆత్మ ఎప్పటికీ జీవం కలిగి ఉండాలి, అది నశించిపోకూడదు, జీవమే కలిగి ఉండాలి, ఆ జీవం నీలోనే ఉంది. ప్రభా, అక్కడ హిజ్కియా భౌతికమైన విషయాలు ఆలోచించి ఉండొచ్చు, నేను ఆత్మానుసారంగా అర్థం చేసుకున్నా, నా ఆత్మ ప్రభా నీలో జీవించాలి. ఈరోజు నా ఆత్మ నీలో నుండి బయటికి వెళ్ళి ఉంటే తిరిగి నీలోకి తీసుకొచ్చి జీవింపచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నాం. సంఘముగా దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. వారు దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక. ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే హిజ్కియా విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. వారి దేవుడు నిజమైన దేవుళ్ళు కాక అనే అర్థం ఏంటి? విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆయన. హిజ్కియా యొక్క జీవితంలో వాళ్ళ దేవుడు నిజమైన వారు కాదంటే ఈయన ఏ దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడో అది కనపరుస్తున్నాడు. నిజంగా హిజ్కియా యొక్క జీవితంలో వారి దేవుడు నిజమైన వారు కాదంటే ఈ దేవుడు నిజమైన వాడు అన్నది తెలియపరచబడుతుంది, ఆ దేవుని మీద విశ్వాసం కనపడుతుంది. హిజ్కియా యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా 3వదిగా 4వదిగా దేవుని మీద విశ్వాసం కనపరుస్తూ వస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతకరుడో. ఏమంటాడు? వారి దేవతలు అగ్నిలో వేసినది నిజమే, వారి దేవతలు అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కారు. అంటే అర్థం ఏంటి? నువ్వు నిజమైన వాడు అని తెలియపరుచుకుంటున్నాడు. అయ్యా, వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. శరీరం ఇంతకుముందు యుద్ధాలు ఎక్కడెక్కడ చేసి వచ్చాడో ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఆయన ఎవరెవరు లొంగ తీసుకుంటూ వచ్చారో వాళ్ళు నిజమైన వాడు కాదు. కానీ నీవు నిజమైన వాడు అంటే విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు, విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఇక్కడ హిజ్కియా దేవునిలో, దేవుని మీద, దేవుడు అంటే తనకు ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసంతో ఎంత విశ్వాసంతో ఉన్నాడన్నది దేవునికి కనపరుచుకుంటానంటే దేవుని తెలియపరుస్తున్నాడు. ప్రభా, వారి దేవుళ్ళు వారి దేవతలను నిజంగానే అగ్నితో కాల్చాడు కాదంటే అవి నిజమైనవి కావు కదా, అంటే నిజమైన వాడు నీవే కదా, అంటే అక్కడ విశ్వాసం అన్నది కనపరచబడుతూ వస్తుంది. హిజ్కియాలో ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడు నిజమైన వాడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్పితే మరొకరు లేరు అన్న విశ్వాసం ఆయనలో ఉంది. సో ఆ విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? శత్రువుపైన విజయాన్ని పొందుతూ వచ్చాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రాముఖ్యమైనది. అందుకే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే 5:13 మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? విశ్వాస సహితమైన ప్రార్థన. ఇంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాస సహితమైనటువంటిది ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం విశ్వాసంతో కూడి ఉంటామో ఆ విశ్వాసం అన్నది చాలా గొప్పది. హిజ్కియా యొక్క జీవితంలో దేవుడు నిజమైన వాడని ఎంచాడు. నా యొక్క జీవితంలో ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు నిజమైన దేవుడు అని ఎంచాడు కాబట్టి విశ్వాసం ఉంచాడు. తన విశ్వాసం ద్వారానే దేవుడి మీద దేవుడు ఎంత నిజమైన దేవుడు, నిజముగా ఈ పరిస్థితి పైన విజయాన్ని నాకు ఇవ్వగలడని ఎంత విశ్వాసమైతే ఉంచాడో ఆ విశ్వాసాన్ని బట్టే హిజ్కియా యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేయడం ద్వారా విజయం వచ్చింది. సెన్హెరీబు పైన కానీ అనేకుల పైన విజయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే ఒకే అంశం. చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసము కనపరిచాడు దేవుని మీద. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మీద విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం దేవుని మీద విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. ప్రభా, నువ్వు ఇది చేయగలవు, నిజమైన దేవుడు అంటే నిజంగా ఇది చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడివి, నీకంటే మరి గొప్పవారు ఎవరు లేరు ప్రభా అని దేవుని మీద ఎంత విశ్వాసాన్ని అయితే మనం కనపరుస్తామో ఆ విశ్వాసాన్ని బట్టే ఆయన ఎంత నిజమైన వాడో తెలుసుకుని ఆయన మీద ఎంత విశ్వాసాన్ని అయితే కనపరుస్తామో అంత విశ్వాసాన్ని బట్టి మనకు విజయం వచ్చింది. మనం కనపరిచే విశ్వాసాన్ని ఎంత ఉందో ఆ పరిమాణాన్ని బట్టి, ఆ తూకమును బట్టి మనకి విజయం అన్నది వచ్చింది. ఈరోజు సంఘ ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చిన మనం, ప్రార్థించడానికి వచ్చిన మనం, సంఘ విషయాల్లో కానీ మన విషయాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ విషయాల్లో కానీ ప్రతి దానిపైన మనం విజయం పొందాలంటే ఆయన నిజమైన వాడు. ఈ పరిస్థితులన్నిటికైనా నిజంగా ఒక మార్గం చూపించగలడు. తర్వాత ఆయన మీద విశ్వాసం కలిగి మనం ప్రార్థించినప్పుడు
ఆయన మీద పెట్టుకున్న ఆయన నిజమైన వాడని మనం తెలుసుకున్న విధానం కానీ ఆయన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి శత్రువు పైన మనం విజయాన్ని పొందగలుగుతాం. హిజ్కియా అదే చేశాడు, విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. వారి దేవతలను అగ్నిలో వేస్తున్నది నిజమే, ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలం చేసిర్రి. కాబట్టి ఇక్కడ హిజ్కియా యొక్క జీవితంలో 19వ వచనంలో కూడా యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా ద్వితీయ దేవుడు అయినా యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మను రక్షించుము. ఇక్కడ ఏముందంటే నిరీక్షణ ఉంది. ఏముంది? నిరీక్షణ. అంటే దేవుడు మమ్మల్ని రక్షించగలడు. అర్థమవుతుందండి. సెన్హెరీబు దగ్గర నుండి తన యొక్క చేతిలో నుండి, తన మాటల్లో నుండి దేవుడు నన్ను విడిపించగలడు లేదా రక్షించగలడని నమ్ముతున్నాడు. ఇక్కడ ఏముందంటే నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్నది ఏంటంటే ఇది దేవుని వల్లే జరుగుతుంది అన్నది కారణం ఏంటంటే నిరీక్షణ. మా దేవుడు మా దగ్గరకు వస్తాడు, మా దేవుడు మాతో ఉంటాడు, మా దేవుడు మా పక్షాన గొప్ప కార్యం చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఇది ఒక నిరీక్షణ. ఇదే నిరీక్షణ మనం మరొకసారి చూస్తూ వచ్చాం. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, షద్రక్ మిషక్ అబేద్నెగోను చూసినట్లయితే వారు అగ్నిగుణంలోకి వెళ్ళినప్పుడు ఏమంటూ వస్తారు? అగ్నిగుణంలో వేయబడక మునుపు రాజా ఏమంటారు? మేమైతే నీ దేవతలకు మేము మొక్కము, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను. అంటే అర్థం ఏంటి? రక్షించగలడన్న నిరీక్షణ వారిలో ఉంది. మా బలహీనతను బట్టి మా దేవుడు రక్షించకపోవచ్చు, కానీ మేము మీ దేవతల మొక్కం. అంటే దేవుని మీద నిరీక్షణ కలిగిన వారు. సో దేవుని మీద నిరీక్షణ వారిలో ఉంది కాబట్టి ఎంతో మంది మరి షద్రక్ మిషక్ అబేద్నెగోను తీసుకెళ్లి అగ్నిగుణంలో వేయటానికి ఎంతో మంది ప్రయత్నించారు. దానికి పురుకొలుపు కలిగినప్పటికీ దేవుడు అక్కడి నుండి కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే నిరీక్షణ. ఏమిటది? నిరీక్షణ. మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. షద్రక్ మిషక్ అబేద్నెగోను రక్షించబడ్డారంటే నిరీక్షణ బట్టే. ఇక్కడ హిజ్కియా రక్షించబడుతున్నాడంటే దేవుని మీద ఉన్న నిరీక్షణ. మమ్మల్ని రక్షించమంటే రక్షిస్తాడు ఖచ్చితంగా దేవుడు అన్న నిరీక్షణ తనలో ఉంది. హిజ్కియా యొక్క జీవితంలో శత్రువు పైన అంటే సెన్హెరీబు పైన విజయం పొందడానికి గల 5 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, దేవుడు గొప్పవాడని ఇచ్చాడు. అంటే తన పరిస్థితి సెన్హెరీబు కంటే దేవుడు గొప్పవాడని ఇచ్చాడు. 2, దేవుడు కనుదృష్టి ఉంటే విజయం పొందగలని నమ్మాడు. 3, తన యొక్క జీవితం ఏం జరుగుతుంది? 3వదిగా దేవుళ్ళలో జీవం ఉందా, ఆ జీవం నాలో కూడా ఇవ్వగలడు దేవుడు. నేను బలహీనైనా దేవుడు నాలో జీవాన్ని ఉంచగలడని నమ్మాడు. 4, విశ్వాసం ఉంచాడు. 5, నిరీక్షణ కలిగి ఉన్నాడు. సో తనలో ఉన్న నిరీక్షణ బట్టి, విశ్వాసాన్ని బట్టి, తనలో ఉన్న బలహీనమైన స్థితిని దేవుడు చెప్పుకోవడం ద్వారా, ఇంకా చూసినట్లయితే దేవుని కనుదృష్టి, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సమస్తం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి తాను ఎట్లా ప్రార్థన చేశాడు, ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. కాబట్టే హిజ్కియా, నేను నీ పక్షాన కార్యం చేస్తా. యెషయా ప్రవక్తను పంపడం కానీ, అద్భుతాలు చేయటం కానీ 20వ వచనం చదివితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సెన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయొచ్చున్నది, నిన్ను అపహాస్యం చేయొచ్చున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. కాబట్టి నీవు ఎవరిని తిరస్కరించదివి, ఎవరిని దూషించదివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునే కదా. నీ దూతల చేత యెహోవా తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. చూడండి ఎవరి మీద మాట్లాడుతున్నాడంటే సెన్హెరీబుతో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా హిజ్కియా ఏం భయపడవసరలా. యుద్ధం ఇప్పుడు ఎవరిది? యెహోవాది. ఇప్పుడు చూడండి, నిజంగా హిజ్కియా యొక్క జీవితంలో పరిస్థితులు అంత తారుమారవుతూ వచ్చినాయి. చూడండి, బలహీనంగా ఉన్నాడు, జయించలేడు, ఓపిక లేదు, శక్తి లేదు. ఒకప్పుడు సంధి చేసుకున్నాడు, బంగారం కానీ వెండి కానీ ఏవేవి ఇచ్చా అన్ని సంధి చేసుకున్నాడు, అది కూడా పోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి, అన్నిటిని పోగొట్టుకున్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చాడు చివరికి. ఇక దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. ఆయన కనుదృష్టిని, ఆయన దేవుని గొప్పతనాన్ని కనపరుస్తున్నాడు. ఆయన కనుదృష్టికి ఇంకా చూసినట్లయితే 3వదిగా ఆయనలో జీవం ఉందని, విశ్వాసము, నిరీక్షణ,
ఇవన్నీ దేవుడు ద్వారా పొందుకుంటున్నాడు. దేవుని గొప్పతనాన్ని కనపరుస్తున్నాడు. దేవుని గొప్పతనం కనపరచు, దేవుడు రక్షించగలడని నమ్మాడు. తద్వారా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించాడు. ఎన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 20వ వచనం నుండి 19వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 20వ వచనం నుండి దరిదాపు మనం చూసినట్లయితే చాలా విషయాలు చివరి వచ్చిన వరకు 37వ వచనం వరకు చదివితే దేవుని గొప్పతనం ఎలా కనపరచబడింది, దేవుని కనుదృష్టి ఎలా ఉంటుంది, దేవుని జీవం ఎలా వచ్చింది, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎలా కార్యం చేస్తూ వచ్చాడు, నిరీక్షణతో కూడిన తన జీవితాన్ని దేవుడు ఎలా రక్షిస్తూ వచ్చాడు అన్నది బైబిల్లో కనపరచబడుతూ వస్తుంది. సో అట్టి రీతిలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఈరోజు సంఘముగా కూడి సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, ఇది ఎంత గొప్పవాడి, నాకున్న పరిస్థితి ఇదే, కానీ దానికంటే నువ్వు గొప్పవాడి. ఈ పరిస్థితి పోవాలంటే నీ కనుదృష్టి దాని మీద ఉండాలి. ఈ పరిస్థితిని తప్పించబడకపోతే నేను నాలో జీవం పోయేది, అయితే జీవం ఉండాలంటే నువ్వు ఉండాలి. అందుకే ప్రభువా, నువ్వెంత గొప్పవాడివో, దేవతలందరికంటే నువ్వు గొప్పవాడి. అందుకే నాకు నీ మీద విశ్వాసం ఉంది, నన్ను రక్షించగలవు, నిరీక్షణ ఉంది. అంటే మన జీవితాలకు ఏది అవసరమో వాటి విషయమై దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెట్టుకున్నప్పుడు ఈ 5 అంతల అనుభవం కలిగిన దేవుడు మనలో ఉన్న ప్రతి పరిస్థితికి మార్చగలడని మనం నమ్మితే, హిజ్కియాలాగా దేన్ని బట్టి మనం మనోదుఃఖంతో ఉండ, బాధతో ఉండ, వేదనతో ఉండ, దాని నుండి దేవుడు మార్చగలడు అని మనం నమ్మితే చాలు, ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో ఈరోజు సంఘముకి ఏదైనా పరిస్థితులు ఉండ, సంఘానికి అవసరతలు ఉండ, లేదా మనకు అవసరతలు ఉండ, మన కుటుంబానికైనా, మన పిల్లలకైనా, బంధువులకైనా, తోటి విశ్వాసులకైనా ఎవరికేం అవసరం ఉందా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు అయిన నీవు అలానోడికి ఈ పరిస్థితి ఉంది, దాన్ని మార్చగలవు. అలానోడికి ఇది అవసరం ఉంది, మార్చగలవు. నీకంటే గొప్పది ఏముంది ప్రభువా? సంఘానికైనా ఇది అవసరం ఉంది, దీనికంటే ప్రభా ఈ పరిస్థితి కంటే నువ్వు గొప్పవాడివి, మార్చగలవు. ఇది నా కుటుంబంలో ఇది ఉంది, దీనికంటే నాలో ఇది ఉంది బలహీనత, లేదా నా యొక్క పిల్లలు, నా కుటుంబం రక్త సంబంధికులు ఇది ఉంది, దీనికంటే నువ్వు గొప్పవాడి, ఇది మార్చగలవు ప్రభా. ఈ పరిస్థితిని మార్చి మాకు శాంతి సమాధానం కానీ మాకు అక్కర్లు ఉన్నాయి కానీ తీర్చు ప్రభు అంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంటాడు. హిజ్కియా ప్రార్థన ఎలా విన్నాడో అటువంటి ప్రార్థన మనం చేస్తే మన ప్రార్థన కూడా వింటాడు. ప్రార్థన విని అత్యధికమైన దానిలో దేవుడు సమాధానం యెషయా ప్రవక్తను పంపినట్లు తన వాక్యపు వెలుగులో మనకు సమాధానం ఇచ్చి మన అక్కర్ల ప్రభు తీర్చినట్లు మనం చేసే ప్రార్థన, ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థన పరమందున్న దేవుడు ఎలా ఆలకించాడు, హిజ్కియా చేసిన ప్రార్థన ఎలా ఆలకించాడు, మనం చేసే ప్రార్థన కూడా పరమందున్న దేవుడు. హిజ్కియా తన సన్నిధిలోకి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించాడు. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం కాబట్టి హిజ్కియా ప్రార్థన విన్న దేవుడే, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడే, హిజ్కియా ప్రార్థన సమాధానం ఇచ్చిన దేవుడే మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన కూడా జవాబిస్తాడు. అట్టి జవాబు ప్రభు ద్వారా వచ్చే ప్రార్థన మనం చేసి శత్రువు పైన విజయాన్ని పొందు, శనిహిరి పైన ఎట్లాగైతే హిజ్కియా విజయాన్ని పొందాడు అట్టి విజయం కనబడినటువంటి అంధకార శక్తులతో మనం యుద్ధం చేస్తాం. ఆ సాతాను అంటే ఏంటంటే మన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం నష్టపరిచి దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆపాలని, దాని నుండి మనం విజయం పొందుదాం. పరిస్థితులను కూడా విజయాన్ని పొంది దేవుని రాజ్యంలోకి మనం ప్రభు కనపరిస్తే, ప్రభు వస్తే ఇది ఆకాశం మేఘారుడే వస్తున్నాడు అనగానే ప్రభు రాజ్యంలోకి మనం కొనుకోబడేవారుగా, సంఘంకి ఎత్తబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళే అనుభవం కొరకై, అట్లా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఏదో సాతాను అడ్డగిస్తున్న మన బలహీనతలు, వాటిని పోగొట్టుకుని, బలహీనతల కంటే దేవుడు గొప్పవాడే నెరిగి అవి పోగొట్టుకుని దేవుని రాజ్యం కొరకే సిద్ధపడినట్లు, ప్రభు సంఘముగా మనం దేవుని రాజ్యం కొరకే సిద్ధపడినట్లు, శత్రుపైన విజయాన్ని పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.